ఎరా ఎక్కడికి రమ్మన్నా? ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంకా వెళ్ళిన అవసరం లేదురా. ఏమైందిరా? చచ్చిపోవాలని ఉందిరా రాము. ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయిన వర్డ్ ఎవడు పడితే వాడేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అసలు ఏమైందిరా? జాబ్ పోయిందిరా. అంత గొప్ప ఏం చేసావు? ఎండి కూతురు నేను లవ్ చేసుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ విషయం ఆయనకు నచ్చలేదు, అంతే. షార్ట్ కట్లో ఎండి అయిపోదాం అనుకున్నావు అనమాట. రామ్, నేను లవ్ చేసింది పర్సన్ని, పొజిషన్ని కాదు. బాగుంది, మరి ఇంకో చోట ట్రై చేయాల్సింది కదా. జాబ్ ట్రయల్స్ అయితే అన్నీ అయిపోయినారా, కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నాకు ఎక్కడ జాబ్ రానివ్వకుండా చేస్తున్నాడు. నీకు తెలిసిందే కదరా మా ఇంట్లో పొజిషన్. అటు ఫ్యామిలీని సరిగా చూసుకోలేను, ఇటు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చేయి దాడిపోతుందని భయం వేస్తుందిరా. ఛే, అయినా బతుకుంటున్నాయి కదరా ఈ ఆలోచనలు. ఆపుతావని అదవ డైలాగులు. మనకు కంపెనీ ఉందిగా, పద మాట్లాడతాను అని చెప్పాను కదా, పద. చూడు హర్ష, ఇదేం బాలేదు. ఎందుకలా కడుతున్నావు? ఒంట్లో బాలేదా? ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేను నీ ఫ్రెండ్స్, ఈ రోజు నువ్వా? వాళ్ళు ఏం చేశారు? ఆహాహా, ఏం తెలియనట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో. ఏమైంది నాకేం తెలుసు, నేను లీవ్ లో ఉన్నా. డోంట్ యాక్ట్ స్మార్ట్. నన్ను మెయింటైన్ చేయడం, భరించడం, మౌంటైన్ మోయడం, ఇలా చాలా పెద్ద డైలాగులు వేసావు కదా, మళ్ళీ ఎందుకు తిరగడం నా వెనుకట్లా? ఏం చెప్పకుండా ఆల్సిన డైలాగ్ కడితే నేనేం చేయాలి? నన్ను డాగ్ అంటావా? అది అల్సేషన్ డాగ్. ఏ డౌటా? అరుస్తూ అర్థం నుంచో క్లారిటీ వచ్చేస్తుంది. అవును, మరి ఈ కుక్క లేకపోతేనే కదా ఎవరు చచ్చిపోతానన్నారు. లేకపోతే కాదు, ఉంటే పోతానని ఇప్పుడు తెలుస్తుంది. దాని బ్యాగ్ కాదనమాట, అందుకే అలాగే సిరీస్. అమ్మయ్య, ఇంకా మనకు లైన్ క్లియర్ అయినట్టే. లే అదిగో సార్. ఏ హర్ష అలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు సార్. మిస్టర్ హర్ష, మీ సింధుని సైనికంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. తెలుగులో మాట్లాడండి. ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు సార్. నా విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు. అవును, మరి నువ్వు నా ఆరాధన అడుగు కదా, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాగున్నావో, ఏం తిన్నావు అన్ని నాకే కావాలి. మరి కూల్ కూల్ హర్ష. వీడు పరిచయం ముందు కూల్గా ఉండేవాడిని సార్, తర్వాతే కూల్ అయిపోయాను. ప్రాస బాగుంది కదా సార్. మరీ అమాయకుడిగా నటిస్తున్నావుగా. అమ్మాయిని కాబట్టే తల్లి నువ్వేంటో తెలుసుకుని నాకు ఎంత టైం పట్టింది. ఏంట్రా అలా పేలుతున్నావు? ఇంకోసారి రాను, వస్తాను, కాకపోతే పేక వేసుకోవడానికి వస్తాను. అంటాను రా, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. రా రా, ఎదవా ఎదవన్నీ. చలో, ఆపండి, ఇక మాట్లాడకండి. హై స్కూల్ బుద్ధులు ఇంకా పోలేదు మీకు. అందరికీ చెప్తున్నాను, ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. అర్థమైందా? సార్, నీ బాధ ఏంటి సార్? నా ఫ్రెండ్ ఆహా, ఓ మంచి జాబ్ ఇచ్చాను సార్. మళ్ళీ అడిగావా? వడ్డీ వ్యాపారస్తుడిని అప్పడిగినంత ఈజీగా అడిగేశావు. కొన్ని అప్పే అనుకోండి సార్, నెలకు 15,000 చాలు. మంచి జాబ్ రాగానే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. మంచోడు సార్, ప్రెసెంట్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. పాపం, ఎవరైనా ప్రేమించాడా ఏమిటి? చూస్తేనే తెలుస్తుంది. మరి ఖర్చులకు డబ్బులు కావాలి, అటో ఇటు అయితే పారిపోవాలి, మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. అలా అనకండి సార్. మరి ఏమనాలి సార్? మీరు వర్క్ లోనే మిస్టర్ పర్ఫెక్ట్, మరొకరికి జాబ్ ఇవ్వమని మీ రికమెండేషన్. వాహ్వా, భలే ఉందా. వీడికి జాబ్ కావాలంటే తీసుకురాలేదు సార్, బతకడానికి దారి లేదంటే తీసుకొచ్చాను. ప్రేమించాను అని చెప్తే తీసుకురాలేదు సార్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే తీసుకొచ్చాను. నన్నంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? కన్ఫ్యూజ్ కాదు సార్, తెలిసిందే చేస్తున్నా. నా దృష్టిలో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో వేసే ఫస్ట్ స్టెప్ లవ్. అందులో వీడు ఫెయిల్ అవటం నాకు ఇష్టం లేదు. ఇదంతా కాదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. దానికి మీరే ఏదో చెయ్యాలి. నా వల్ల కుదరదు, నేనేమీ చేయలేను. నైస్ డెసిషన్ సార్. ఐ థింక్ ఇక నేను వర్క్ చేయలేను. పదరా. ఆగు, అదెలా కుదురుతుంది? కుదరాలి సార్. మీ తాతకు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరెవరో చెప్తా ఆయన ఎందుకు వింటారు? మీరే చెప్పాలి. నేనే చెప్పాలి, తెలుసు నీకు. తెలిసే నాకు ఈ బాధ. సరే, ఏదో సెటిల్ చేద్దాం, ఇక్కడ ఉండండి. పదా.